ఒక పక్క పొటాష్ కూడా లేదు. పొటాష్ ఏది అసలు యూరియా బస్తాలు లేవు, వర్షాలు లేవు, కాంగ్రెస్ పుణ్యమా అని. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు ఉంటే ఏమన్నారే, చంద్రబాబు అయితే మొత్తం వ్యాన్లు పోయినారా అన్నారు. అసలైన కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి. నువ్వు డూప్లికేట్ ముఖ్యమంత్రి కాబట్టి ఇలా వర్షాలు పడతలేవు. ఏది లేదన్న, అంత అంత డూప్లికేట్. ఎవ్వరు రాజకీయం వాళ్ళు ఏమనుకుంటారు, మంత్రులు మీ సీఎంనే అనుకుంటాను. మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు పెట్టువానే, ఇప్పుడు పెట్టువాను, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టువాను, 10 సీట్లు కొలుతొట్టు, 10 సీట్లు ఇప్పుడు వెళ్తే, ఇప్పుడు పెడితే మాత్రం నిజం. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు పెడితే కేసీఆర్కే ప్లేస్ ఉంటుంది అంతే. అరే రైతు బంధు వాడు, రైతు బంధు 5 సార్లు 6 సార్లు ఎక్కడ కరోనా పీరియడ్ లో కూడా వేసిండు అన్న. కరోనా పీరియడ్ లో కూడా రైతు బంధు వేసిండు. ఇప్పుడు నువ్వు చెప్పినే చేస్తలేవు. ఇప్పుడు నువ్వు మహిళలకు 2500 ఇస్తా అన్నావు, స్కూటీలు ఇస్తా అన్నావు, 4000 ఇస్తా అన్నావు, తులం బంగారం ఇస్తా అన్నావు, కౌలు రైతులకు ఇస్తా అన్నావు, పోతే కూలీలకు ఇస్తా అన్నావు, ఆటోలకు ఇస్తా అన్నావు. ఇవన్నీ అన్నావు, నువ్వు ఒక్కటి చేస్తలేవు. నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకొని నువ్వు ఎన్ని % తోడు గెలిచినావు? మీరు బీజేపీలో ఎవరు కేసీఆర్ మెచ్చుకుంటారు అంటే అన్న, ఇప్పుడు మా రైతులు లాభం చేసి, రైతులు లాభం చేసినప్పుడు రైతు నాయకునిగా నేను ఒప్పుకోవాలి అంతే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు రేపు పొద్దుగాల వచ్చి బీజేపీ వాళ్ళు కూడా రైతులకు న్యాయం చేస్తే మా బీజేపీ వాళ్ళు న్యాయం చేస్తానని ఒప్పుకుంటాను అంతే. ఇప్పుడు కేసీఆర్ నిజమే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం చేసాడు, ఆయన దొంగతనం చేయొచ్చు, తినోడు ఎవరు లేడు, ఆయన దొంగతనం చేయొచ్చు. మా రైతులకైతే వచ్చిందంటే వానకాలం పంటకు యాసంగి పంటకు తప్పకుండా వేసి, అరే మీటింగ్ పెట్టి కేసీఆర్ తిట్టుడు, ఇటు బీజేపీ వాళ్ళని తిట్టుడు, వాడు వీడు కుమ్మక్క, ఎవరు కుమ్మక్క అయితేంది, నీ పని నువ్వు చేయరా, నేను గెలిపించినాం కదా. ఎవరు కుమ్మక్క అయితేంది, నీ పని నువ్వు చెయ్యి, ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి కాకపోతే ఈ మంత్రులు ముచ్చట చెప్తారు, ఈ శాతగాని మంత్రులే ఉన్నారు అంతా. ఒక రాజగోపాల్ రెడ్డి ఉంటే ఆయన స్టేజ్ ఎక్కనిస్తలేరు, ఆయన రానిస్తలేరు, ఆయన తిడతాడని తిడతాడు, స్టేజ్ ఎక్కి మాకిస్తా ఆయన తిడతాడు, వీళ్ళు ఆయన ఎక్కడికి వెళ్తలేరు. అట్లుంది పరిస్థితి. మొత్తానికి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నావు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఒక్కటన్నా, యూరియా అనే బాపతి యాప్ లేకుండా ఇచ్చేయాలి, డిఏపి రైతులకు సరిపోని దొరికేటట్టు చేయాలి. నువ్వు కనీసం 10 ఎకరాల వరకైనా 10 ఎకరాల వరకైనా రైతు బంధు ఇవ్వాలి. ఆయనకు 20 ఎకరం ఉండని, 30 ఎకరం ఉండని, 10 ఎకరాల వరకు నువ్వు 6000 చొప్పున 6000 చొప్పున 10 ఎకరాల వరకు ఇవ్వాలి. ఇంకొకటి, ఈ రైతుకు కొనేటప్పుడు నీకు కేంద్రం కొనకపోతే ఫస్టే చెప్పాలి, కేంద్రం మీద పడతాం కదా మేము, కేంద్రం ఇది చేస్తుందని చెప్పి నువ్వు మేనిఫెస్టో విడుదల చేయి. అంతే, కేంద్రం ఇట్లా కొంటా అన్నది, ఇన్ని కొంటా అన్నది, కొంటలేదు, మేము ఇన్ని కొంటామని చెయ్యి. బీజేపీ వాళ్ళని ఊళ్ళలో రానిస్తావా? రైతులు రానిస్తారా? నేను ఒక్కనే పక్క కూడా రైతులు రానియరు కదా. నువ్వేం చెప్పకుండా వాడే చేస్తాడు, నువ్వు మైక్ పట్టుకో, నిన్ను ఎవడు అడిగేస్తాడు? ఈ చుట్టే పోలీసు వాళ్ళు ఉండ్రి, మేము ఆడికి అడిగేస్తున్నా, నువ్వేం ఆడ మాట్లాడినా నువ్వు ఆడ మాట్లాడుతాను పోయి కరెక్తాను. కానీ మాకు వచ్చేది ఎప్పుడు బిడ్డ, ఇంకో 2 ఏళ్ళు ఉన్నది, 2 ఏళ్ళ తర్వాత నీ సంగతి ఏందో చెప్తాం. పార్టీలకు అతీతంగా పోయినా నీ కాంగ్రెస్ నోడిస్తావు నువ్వు ఇట్లా చేస్తే. ఆయన ఇంకా 10 ఏళ్ళ దాకా నేనే ఉంటాను ఆయన అంటారు, మీరేమో అదే ఒక్కొక్కరు చూస్తాను రైతు భారత్ అని పెట్టి 6 చేస్తా అని, అది చేస్తా అని, ఇది చేస్తా అని చెప్పాను అన్న. ఎంఆర్ఓ ఆఫీస్ లో పోతే రైతుల బాధలు చూస్తే చచ్చిపోతానే, చచ్చిపోయి 10 గుంటలకు 5 గుంటలకు వాడు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ముగ్గురు, ఒక 50 మందిని చూసిన నేను ఎంఆర్ఓ ఆఫీస్ లో. వాడు కాగితాలు పట్టుకొని పోతే అయ్యేది లేదు, పీకేది లేదు. ఎంఆర్ఓలు కూడా అట్లే తయారయ్యారు. ఆ ఎంఆర్ఓలు ప్రతి ఒక్కరు అట్లే తయారైనట. ఏమన్నంటే యాప్ ఓపెన్ చేయలేదు. వీళ్ళ వ్యవస్థ ఇట్లా పడదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జియో రాలేదు, ఆ జియో రాలేదు. అరే ఏ జియో అత్యంత వాని భూమి కాదా? మాకు అన్నలు ఉన్నప్పుడు మంచుకుండే అన్న, అన్నలు ఉన్నప్పుడు మంచుకుండే. అరే ఎవరిదిరా భూమి పలానా ఉంది, అరే పెద్ద మనుషులు మాట్లాడితే మంచుకుండేది, వాని భూమేనా వాని చేసి కదా ఊర్లో అందరూ చెప్తారు కదా, ఉండడం అది కరెక్టేనా కాదా అని తెలుసుకునేది. తెలుసుకొని మనం చేసి పాడారంటే 2 నిమిషాలలో వాడు వచ్చేసి అనకం పెట్టేది, పని అయిపోయింది. ఊరిని అన్నలను చంపాలని ఈ కేంద్రం నిర్ణయం తీసుకొని వాళ్ళని చంపినా మంచిదే. సరే చంపుతాను వాళ్ళు ఏదో ఇప్పుడు వాళ్ళు పెన్నం పిల్లలు ఇడిచిపెట్టి, అయ్యవని ఇడిచిపెట్టి, ఆకలికి ఉరుసుకొని ప్రజల కొరకు పనిచేయాలంటే దొంగలు. ఈ ఓట్లు వేయించుకొని ఒక్కసారి గెలిచి నా 10 తరాలు బతకాలని సంపాదించుకున్న వాళ్ళం గొప్పోళ్ళు. వ్యవస్థ గిట్ల తయారైంది. కాదే భూముల సమస్యలు ఉన్నాయి. ఒక ఊళ్ళో నువ్వు ఒక ఊరో 2 ఊర్లో 3 ఊర్లో ఒక మండలమే తీసుకో,
తీసుకొని నీ ఆఫీసర్లు అందరిని పంపి అవును అది వాని భూమి అయితే వానికి అక్కడ ఊలే చేసేయి, చేసి పారేస్తే అయిపోతుంది. వానికి కాకుంటే పక్కనికి చేసేయి. అవును ఆ సమస్యలన్నీ ఉడగొట్టుకుంటే అత్తే అయిపోద్ది కదా. అట్లా ఆదేశాలు ఇవ్వాలి కదా. అట్లా ఆదేశాలు ముఖ్యమంత్రి ఇవ్వాలి కదా. ఆ. నీ చేస్తా అన్నావు, ఉమ్. నా సర్వే చేయిస్తా అన్నావు, అది అన్నావు ఇది అన్నావు, అట్టి ముచ్చట్లే మాట్లాడతాను. ఇది అంతా తిప్పిచ్చుడు పైసలు ఆశపడి వీళ్ళు ఏం చేస్తాను, పోలీసు వాళ్ళ కాడికి భూముల సమస్య అని పోతే ఇది మాది కాదా కోర్టులు పోరే అంటాను. ఆ కోర్టుకి ఎత్తే నాది తీసుకుంటాను లేదో తీసుకుంటాను లేదు, ఎవరిదో ఒక్కసారి అన్యాయం ఉంటుంది కదా. పోలీసు ఏమైనా కోర్టులో పోయినా పైసలు పెట్టాల్సిందేనే. పోలీసు ఏమైనా పైసలే, కోర్టులో పోయినా పైసలే, రైతు ఎక్కడి నుంచి ఇస్తాడన్న పైసలు. ఈ ప్రభుత్వం యోగం చచ్చిపోడు అవుతాను, చెప్పుకోలేక చేయలేక సత్సుడు అవుతాను. ఏమన్నా అంటే ఇందిరా మిల్లు ఇస్తాను, అరే ఇందిరా మిల్లు ఎవరికి వస్తాయి, ఎందరికి వస్తాయి భయ్, ఓ 10 మందికి వస్తాయి కావచ్చు, 10 మందికి వస్తే అంత బాగుపడ్డట్టే. నిజమైన లబ్ధిదారులకు అంతలే వాటి ఇంకా నిజమైన లబ్ధిదారులకు అందినా అందకున్నా ఒక్కటన్నా ఎవరికి ఒకరికైతే వస్తాను. సరే ఓడైతే ఇల్లు కట్టుకుంటాను, తప్పలేదు, దాంట్లో తప్పలేదు. కానీ నేను అనేది ఏంటంటే భూముల సమస్యలు, భూభారతి అని పెట్టినవు, భూముల సమస్యలు తీరుస్తాను, భూముల సమస్యలు అనే బాబు అడ్డగోలు ఉన్నాయి చాలా. అయితే మందు తాగి చచ్చిపోదామన్నంత పని ఉన్నది వాళ్ళకి. కానీ ఒకనొక టైంలో ఎంఆర్ఓలు కూడా పెట్రోల్ పోసి చంపిన్లు. అయితే ఆ సమస్యలన్నీ పోనంటే ఇప్పుడు కేంద్రం కూడా ఇప్పుడు నేను అనేది అంటే అన్నలకు సపోర్ట్ చేస్తాను అంటే తప్పులే అంటే అంటారు కావచ్చు, కానీ అన్నలు ఉన్నప్పుడు సమస్యలు దిగినాయి అంటే ఒక 50% అయిపోయినాయి, ఇంకొక 50% ఉన్నాయి. భయపడి వచ్చేసేసారు. ఈ 50% మీరు ఒడగొట్టురి, గ్రామాలలో సమస్యలే ఉండయి, ఎవరైతే వాళ్ళకి చేసేది అంతే. ఒక్కటే ఊదరగొట్టుడు. ఈ మంత్రులు శాతగాని మంత్రులు ఉన్నారు అంతా. ఇప్పుడు ఎవ్వలకు మరవట నా మంత్రి పదవి ఎక్కడ పోతుందో అనే ఆలోచనలు ఉన్నారు. ప్రజలకు న్యాయం చేయాలని నేను అనేది లేదు. ప్రజలు ఇల్లు కూడా కొడతా అంటే కూడా సపరేట్గా 100 వాళ్ళు ఉన్నారు. ఖమ్మంలా నేను మాట్లాడినప్పుడు ఖమ్మంలో వాళ్ళ ఇల్లు కూడా కొడతా అంటే ఇప్పుడు వ్యవస్థ అంతా మంచిగా లేదు. వీళ్ళందరూ కలిసి బుద్ధి చెప్తారు ఇప్పుడు హైడ్రా అని చెప్పి హైదరాబాద్ అన్ని ఇల్లు కూడా కొట్టి అన్న ఒకటి ఇంటవా, ఇవన్నీ ఏంది అంటే స్వలాభం కొరకు చేస్తాను. ప్రజల లాభం కొరకు చేసిన తర్వాత నీకు తెలుస్తుంది. ఇప్పుడు మేము ఎంపీ సర్పంచులు గెలిచినాం, ఈ శాతం ఒక సర్పంచులు గెలిచిన దాని బాబతి నీ ప్రభుత్వం ఉన్నదాన్ని నీకు ఓటేసింది. ఈ ప్రభుత్వం లేకపోతే మళ్ళీ పనులు కాదేమో, ఈడ కూడా సర్పంచ్ వీడు కాంగ్రెస్ ఉంటేనే ఆ పనులు అయితే ఆట అని చెప్తే వేసింది. నీ మీద ప్రేమతో వేయలే, నువ్వు నా లీడర్లు ఇచ్చే నా ప్రేమతో వేసినా నువ్వు అనుకుంటాను. ప్రజలు మొత్తం రైతులు మొత్తం మసులుతాను. నువ్వు ఎమ్మెల్యే ఖచ్చితంగా తెలుస్తుంది నీకు. కేసీఆర్ కూడా గట్టిగా పొంగిడు, పొంగితే ఏం చేసిండు జనం తొక్కిండు. తొక్కినా బాగా దొక్కలే 39కి వచ్చిండు, కానీ నువ్వు 3 కూడా రావు. నెక్స్ట్ 3 కూడా రావు నువ్వు అన్న. బాగా అవస్థ అవుతుంది. ఇలా ఆటో వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, ఏది పోతే మళ్ళా కౌలుదారులు ఉన్నారు. వీళ్ళంతా మసులుతాను. కాకపోతే ఏంటంటే నువ్వు చేసేటి అన్ని ఫాల్తు పనులే, చేసేటి అన్ని ఫాల్తు పనులే, ఒక్కడి కూడా మంచిది లేదు. రైతులు చచ్చిపోతాను. ఇలా యూరియా యాపు తీసేయి, డిఏపి యాపు తీసేయి, సరిపోను రైతులకు డిఏపిని యూరియా ఇచ్చేయి. సరే వర్షాలు పడడం అనేది నీది కాదు నాది కాదు, అది దైవాధీనం. దాని మీద నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. ఇక కొంతమంది అల్లుడు వచ్చిన వాళ్ళ, ఎద్దు వచ్చిన వాళ్ళ, గొడ్డు వచ్చిన వాళ్ళ అంటారు కదా. ఇక నువ్వు మాకు కొత్త అల్లుడు వచ్చిన అనుకుంటావు, నువ్వు అడుగు ఇచ్చాక వర్షాలు పోయినాయి అనుకుంటాం. కానీ ఇక యూరియాను డిఏపి ఇవన్నీ ఆపులు లేకుండా డైరెక్ట్ ఇచ్చేయి. థ్యాంక్ యూ.